హలో ఎవ్రీవన్. ప్రతి సంవత్సరం ఫోర్బ్స్ మ్యాగజైన్ వాళ్ళు టాప్ 10 రిచెస్ట్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్ కి సంబంధించిన రిపోర్ట్స్ ని రిలీజ్ చేస్తారన్నమాట. అంటే వాళ్ళు రిలీజ్ చేసిన ఈ లిస్ట్ లో మొత్తం ప్రపంచంలో ఉన్న టాప్ 10 రిచెస్ట్ పర్సన్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా మొత్తం ప్రపంచంలో ఉన్న టాప్ బిలియనీర్స్ అన్నమాట. ఇక్కడ బిలియనీర్స్ అంటే వేల కోట్ల సంపద కలిగిన వాళ్ళు. ఈ టాప్ 10 లో నుంచి అంటే ఈ 10 మంది బిలియనీర్స్ లో నుంచి 9 మంది అమెరికాలో ఉంటున్నారన్నమాట, యునైటెడ్ స్టేట్స్ లో. ఒక్కరు ఫ్రాన్స్ లో ఉంటున్నారు. ఈ వీడియోలో మనం మొత్తం ప్రపంచంలో ఉన్న టాప్ 10 బిలియనర్స్ గురించి, టాప్ 10 రిచెస్ట్ పర్సన్స్ గురించి తెలుసుకుందాం. టాప్ 10 లో స్టీవ్ బాల్మర్ ఉన్నాడు. ఇతని ఏజ్ అనేది 67 ఇయర్స్, 67 సంవత్సరాలు ఉంటాయి ఇతనికి. ఇతని టోటల్ నెట్వర్త్ అనేది $99.9 బిలియన్. అంటే మన ఇండియన్ కరెన్సీలో 9,990 కోట్లు అన్నమాట. ఇతను అమెరికాలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అన్నమాట. అంతేకాకుండా ఒక ఇన్వెస్టర్. ఇతను మైక్రోసాఫ్ట్ కంపెనీలో 2000 నుండి 2014 వరకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేశాడు. అంతేకాకుండా లాస్ ఏంజల్స్ క్లిప్పర్స్ ఆఫ్ ది నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ యొక్క ఓనర్ కూడా. ఇతనికి ఎక్కువ డబ్బులన్నీ కూడా మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా వచ్చాయి. ఇతను యునైటెడ్ స్టేట్స్ లో ఉన్న వాషింగ్టన్ లో ఉంటాడు. టాప్ 9 లో సెర్గే బ్రిన్ ఉన్నాడన్నమాట. ఇతని ఏజ్ అనేది 50 ఇయర్స్ ఉంటుంది, 50 సంవత్సరాలు ఉంటాయి ఇతనికి. ఇతని టోటల్ నెట్వర్త్ అనేది $109.3 బిలియన్. అంటే మన ఇండియన్ కరెన్సీలో 10,903 కోట్లు. ఇతను గూగుల్ కంపెనీ యొక్క కో ఫౌండర్ అన్నమాట. ఇక్కడ కో ఫౌండర్ అంటే ఒకే కంపెనీని ఇద్దరు వ్యక్తులు లేదా ఇద్దరు కన్నా ఎక్కువ వ్యక్తులు ఒకే కంపెనీని కలిసి స్థాపిస్తే ఆ కంపెనీని స్థాపించిన వాళ్ళందరినీ కూడా కో ఫౌండర్స్ అని పిలుస్తారు. ఇతను గూగుల్ కంపెనీని లారీ పేజ్ అనే వ్యక్తితో కలిసి స్థాపించాడు. అంతేకాకుండా ఇతను గూగుల్ పేరెంట్ కంపెనీ అయిన ఆల్ఫాబెట్ కంపెనీకి ప్రెసిడెంట్ గా కూడా పనిచేశాడు. డిసెంబర్ 2019 లో ఈ కంపెనీకి రిజైన్ చేశాడు. ఇతనికి ఎక్కువ డబ్బులు అనేవి గూగుల్ కంపెనీ ద్వారానే వస్తాయి. ఇతను కూడా యునైటెడ్ స్టేట్స్ లో ఉన్న కాలిఫోర్నియాలో ఉంటాడు. టాప్ 8 లో లారీ పేజ్ ఉన్నాడు అన్నమాట. ఇతని ఏజ్ కూడా 50 ఇయర్స్ ఉంటుంది, 50 సంవత్సరాలు ఉంటాయి. ఇతని మొత్తం నెట్వర్త్ అనేది $110.7 బిలియన్, అంటే 11,007 కోట్లు. ఇతని పూర్తి పేరు లారెన్స్ ఎడ్వర్డ్ పేజ్ అన్నమాట. ఇతన్ని అమెరికన్ బిలియనర్స్ లో బిజినెస్ మ్యాగ్నెట్ గా కూడా పిలుస్తారు. ఇతను కూడా కో ఫౌండర్ ఆఫ్ గూగుల్. సెర్జన్ బ్రిన్ తో కలిసి ఇతనే గూగుల్ ని ఫౌండ్ చేశారు. అంతేకాకుండా ఇతను నేమ్ సేక్ ఆఫ్ పేజ్ ర్యాంక్ కి కో క్రియేటర్. అంటే ఇది ఒక ఆల్గరిథం అన్నమాట, గూగుల్ సెర్చ్ ఇంజిన్ కి సంబంధించింది. ఇతనికి కూడా ఎక్కువ డబ్బులు అనేవి గూగుల్ ద్వారానే వస్తాయి. ఇతను కూడా యునైటెడ్ స్టేట్స్ లో ఉన్న కాలిఫోర్నియాలో ఉంటాడు. లారీ పేజ్ అలాగే సెర్జన్ బ్రిన్ వీళ్ళిద్దరు కూడా కాలేజ్ నుంచే ఫ్రెండ్స్ అన్నమాట. టాప్ 7 లో మార్క్ జూకర్బర్గ్ ఉన్నాడు. ఇతని ఏజ్ అనేది 39 ఇయర్స్ ఉంటుంది, 39 సంవత్సరాలు ఉంటాయి ఇతనికి. ఇతని మొత్తం నెట్వర్త్ అనేది $111.6 బిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 111,006 కోట్లు. ఇతన్ని కూడా అమెరికన్ బిలియనీర్స్ లో బిజినెస్ మ్యాగ్నెట్ అని పిలుస్తారు. ఇతను ఒక కంప్యూటర్ ప్రోగ్రామర్, ఇంటర్నెట్ ఎంటర్ప్రినర్, అలాగే ఒక ఫిలాంథ్రపిస్ట్ కూడా. వీటితో పాటు ఇతను ఫేస్బుక్ అలాగే ఫేస్బుక్ యొక్క పేరెంట్ కంపెనీ అయిన సోషల్ మీడియాకి సంబంధించిన మెటా ప్లాట్ఫామ్స్ ని కూడా కో ఫౌండర్ గా ఉన్నారు. వీటితో పాటు ఫేస్బుక్ యొక్క ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అలాగే CEO అలాగే కంట్రోలింగ్ షేర్ హోల్డర్ గా కూడా ఉన్నారు. ఇతనికి ఎక్కువ డబ్బులు అనేవి మెటా కంపెనీ ద్వారా వస్తాయి. ఇతను కూడా యునైటెడ్ స్టేట్స్ లో ఉన్న కాలిఫోర్నియాలో ఉంటాడు. నెక్స్ట్ టాప్ 6 లో మనకి వారెన్ బఫెట్ ఉన్నాడు. ఇతని ఏజ్ అనేది 92 ఇయర్స్, 92 సంవత్సరాలు ఉంటాయి ఇతనికి. ఇతని టోటల్ నెట్వర్త్ అనేది $115.1 బిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 11,501 కోటి రూపాయలు. ఇతనిని ఒరాకిల్ ఆఫ్ ఒమాహా అని పిలుస్తారు. ఎందుకంటే మొత్తం ప్రపంచపు చరిత్రలోనే ఇతను ఒక గొప్ప ఇన్వెస్టర్ అన్నమాట. ఇతను ఎక్కువగా కంపెనీస్లలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటాడు. ఇతనికి ఎక్కువ డబ్బులన్నీ కూడా బర్క్షైర్ హ్యాథవే నుంచి వస్తాయి. ఇతను కూడా అమెరికన్ సిటిజన్ అన్నమాట. ఇతను నెబ్రాస్కాలో ఉంటాడు. నెక్స్ట్ టాప్ 5 లో మనకి బిల్ గేట్స్ ఉన్నాడు. ఇతని ఏజ్ వచ్చేసి 67 ఇయర్స్, 67 సంవత్సరాలు ఉంటాయి. ఇతని టోటల్ నెట్వర్త్ వచ్చేసి $115.4 బిలియన్, అంటే 11,504 కోట్లు. ఇతను పాల్ ఎలెన్ తో కలిసి 1975లో మైక్రోసాఫ్ట్ ని స్థాపించారు. ఇతను కో ఫౌండర్ ఆఫ్ మైక్రోసాఫ్ట్. ఇతనికి సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నిట్లో 1% షేర్స్ ఉంటాయి. వీటితో పాటు యునైటెడ్ స్టేట్స్ లో ఉన్న ఫార్మ్ ల్యాండ్ లో ఒక లార్జెస్ట్ ఓనర్ గా ఉన్నాడు. అంటే అమెరికాలో ఉన్న ఎక్కువ ఫార్మ్ ల్యాండ్, ఎక్కువ పొలాలన్నీ ఇతని దగ్గరనే ఉన్నాయి.
వీటితో పాటు ఇతను కెనడాకి సంబంధించిన నేషనల్ రైల్వేస్ అలాగే ఆటోనేషన్ కంపెనీస్ లో కూడా చాలా డబ్బుల్ని ఇన్వెస్ట్ చేశాడు. ఇతనికి ఎక్కువ డబ్బులు అనేవి మైక్రోసాఫ్ట్ కంపెనీ ద్వారా అలాగే ఇతను ఇన్వెస్ట్మెంట్ చేసిన ద్వారా వస్తాయి. ఇతను కూడా అమెరికాకి సంబంధించిన సిటిజన్ అన్నమాట. ఇతను కూడా వాషింగ్టన్ లో ఉంటాడు. నెక్స్ట్ టాప్ 4 లో లారీ ఎలిసన్ ఉన్నాడు. ఇతని ఏజ్ అనేది 78 ఇయర్స్ ఉంటుంది. 78 సంవత్సరాలు ఉంటాయి. ఇతని టోటల్ నెట్వర్త్ అనేది $137.6 బిలియన్, అంటే 13,706 కోట్లు ఉంటుంది. ఇతనికి ఒరాకిల్ అనే ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో 35% షేర్స్ ఉన్నాయి. ఆ సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి వచ్చే ప్రాఫిట్ లో నుంచి ఇతనికి 35% వస్తుంది. అంతేకాకుండా ఇతను ఒరాకిల్ కంపెనీకి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అలాగే చైర్మన్ కూడా. దాంతో పాటు ఈ కంపెనీ యొక్క కో ఫౌండర్ కూడా. ఇతను 2014 వరకు ఒరాకిల్ కంపెనీకి సీఈఓగా పనిచేశారు. దాని తర్వాత $300 మిలియన్ ఒక ఐలాండ్ ని కొనుక్కొని అక్కడికి షిఫ్ట్ అయిపోయాడు. వీటితో పాటు ఇతనికి ఎలాన్ మస్క్ కి సంబంధించిన టెస్లా కంపెనీలో 3 మిలియన్ షేర్స్ ఉన్నాయి. ఎలాన్ మస్క్ కి సంబంధించిన టెస్లా కంపెనీలో 3 మిలియన్లు పెట్టి షేర్స్ ని కొనుక్కొని టెస్లా కంపెనీలో 2018లో బోర్డు మెంబర్ గా జాయిన్ అయ్యాడు. ఇతను కూడా యునైటెడ్ స్టేట్స్ అమెరికాకి సంబంధించిన సిటిజన్. ఇతను ప్రస్తుతం హవాయిలో ఉంటున్నాడు. నెక్స్ట్ టాప్ 3 లో జెఫ్ బెజోస్ ఉన్నాడు. ఇతని ఏజ్ అనేది 59 ఇయర్స్ ఉంటుంది. 59 సంవత్సరాలు ఉంటాయి. ఇతని మొత్తం నెట్వర్త్ వచ్చేసి $152.6 బిలియన్, అంటే 15,206 కోట్లు ఉంటుంది. ఇతను జూలై 2021 వరకు అమెజాన్ కంపెనీకి సీఈఓగా పనిచేశారు. దాని తర్వాత సీఈఓ పదవికి రాజీనామా చేసి అమెజాన్ కంపెనీకి చైర్మన్ గానే ఉండిపోయాడు. అమెజాన్ కంపెనీని కూడా స్థాపించింది ఇతనే. వీటితో పాటు ఇతనికి ఒక ఏరోస్పేస్ కంపెనీ కూడా ఉంది. ఆ కంపెనీ పేరు వాషింగ్టన్ పోస్ట్ అండ్ బ్లూ ఒరిజిన్. ఈ కంపెనీ ద్వారా అతను రాకెట్స్ ని తయారు చేయబోతున్నాడు. ఇతనికి ఎక్కువ డబ్బులన్నీ కూడా అమెజాన్ కంపెనీ ద్వారా వస్తాయి. ఇతను కూడా యుఎస్ఏ సిటిజన్, అమెరికన్ సిటిజన్ అన్నమాట. ఇతను వాషింగ్టన్ లో ఉంటాడు. నెక్స్ట్ టాప్ 2 లో చూసుకుంటే మనం బెర్నార్డ్ అర్నాల్డ్ అండ్ ఫ్యామిలీ ఉంది. ఇతని ఏజ్ వచ్చేసి 74 ఇయర్స్ ఉంటుంది. 74 సంవత్సరాలు ఉంటాయి. ఇతని టోటల్ నెట్వర్త్ వచ్చేసి $173.0 బిలియన్, అంటే 18,300 కోట్లు ఉంటుంది. ఈ అర్నాల్డ్ అనే వ్యక్తి మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద లగ్జరీ గూడ్స్ కంపెనీ అయిన మోయట్ హెన్నెసీ లూయిస్ వ్యూటాన్ కి సీఈఓ అన్నమాట. ఈ లగ్జరీ గూడ్స్ కంపెనీలో 70 వరకు ఫ్యాషన్ అలాగే కాస్మెటిక్స్ కి సంబంధించిన బ్రాండ్స్ ఉంటాయి. ఇతను ఫ్రాన్స్ యొక్క సిటిజన్. ఫ్రాన్స్ లో ఉంటాడు. ఫ్రాన్స్ లో ప్యారిస్ లో ఉంటాడు అన్నమాట ఇతను. నెక్స్ట్ టాప్ 1 లో మొత్తం ప్రపంచంలోనే టాప్ 1 రిచెస్ట్ పర్సన్ అన్నమాట. అతని పేరే ఎలాన్ మస్క్. ఇతని ఏజ్ అనేది 51 ఇయర్స్ ఉంటుంది. 51 సంవత్సరాలు ఉంటాయి ఇతనికి. ఇతని టోటల్ నెట్వర్త్ అనేది $253.2 బిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 25,302 కోట్ల ఆస్తి ఉంటుంది. ఇతను మొత్తం ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సన్ అన్నమాట. ఇతను స్పేస్ ఎక్స్ అలాగే టెస్లా కంపెనీ యొక్క కో ఫౌండర్. స్పేస్ ఎక్స్ కంపెనీ ద్వారా ఇతను రాకెట్లను తయారు చేస్తాడు. అలాగే టెస్లా కంపెనీ ద్వారా ఎలక్ట్రిక్ కార్స్ లను తయారు చేస్తాడు. వీటితో పాటు ఇతనికి ఒక బోరింగ్ కంపెనీ కూడా ఉంది. అంతేకాకుండా 2022లో $44 బిలియన్ పెట్టి ట్విట్టర్ కంపెనీని కొనుక్కున్నాడు. ఇతనికి ఎక్కువ డబ్బులన్నీ కూడా టెస్లా అలాగే స్పేస్ ఎక్స్ కంపెనీస్ ద్వారా వస్తాయి. ఇతను కూడా యునైటెడ్ స్టేట్స్ సిటిజన్ అన్నమాట. ఇతను టెక్సాస్ లో ఉంటాడు. ఇది వచ్చేసి టాప్ 10 రిచెస్ట్ పర్సన్స్ కి సంబంధించిన వీడియో గనక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.